Hello, my dear viewers. I am Vishwanath Vishwa Reviews. 1980 తర్వాత తెలుగు సినిమా తెరను ఏలినటువంటి వాళ్ళు జయప్రద, జయసుధ, శ్రీదేవి, ఇంకోవైపు లక్ష్మి, సుజాత, ఇలా శ్రీప్రియ లాంటి వాళ్ళు. అందులో డిఫరెంట్ యాక్షన్, స్టైలిష్ యాక్షన్, గ్లామరస్ యాక్షన్ చేసి పెద్దగా హీరోయిన్ స్థాయికి ఎదగకుండా ఒక స్టార్ గా నిలిచిపోయినటువంటి వ్యక్తి నటి లక్ష్మి. ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఆమె గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందీలో జూలీ సినిమా విడుదల తర్వాత దేశంలోని యువత లక్ష్మి గారి గురించి ఈ విధంగా పాడుకునేవారు అంటే అతిశయోక్తి కాదు. నీ సమక్షంలో నేను సర్వం మర్చిపోతున్నా, ఈ ప్రపంచాన్ని నీ చిత్తరువుగా చేసుకుంటున్నా, ఆమై తేరా యాప్మే సబ్తో బూత్తో దునియాకో తేరే తస్వీర్ జనాదో అంటూ ఆమెను చూసి పరవశించిపోయాడతను. అతను ఒక్కడేనా? ఆ తరం మొత్తం వివసమై ఆమె వశమైపోయి దిల్ క్యా కరే జల్ కిసి సై కిసి కో ప్యార్ హో జాయే, ఒకరి ప్రేమలో ఉన్నప్పుడు ఈ పిచ్చి హృదయం అంతకంటే ఏం చెప్తుందిలే అని పలవరించింది. జూలీ ఐ లవ్ యూ అని కలవరించింది ఆ తరం. ఆ వెండితెర వెలుగు జిలుగుల కలిమి లక్ష్మిని చూడగానే మై హార్ట్ ఈజ్ బీటింగ్ అనుకునేవారు లేరంటే అతిశయోక్తి కూడా కాదు. లక్ష్మి గారు తమిళనాడులోని చెన్నైలో పుట్టి పెరిగింది. ఆమె తల్లి కుమారి రుక్మిణి తమిళ నటి. ఆమె తండ్రి వైవిరావు, ఎరగుడిపాటి వరదరావు తెలుగు నిర్మాత, దర్శకుడు, థెస్బియన్ స్క్రీన్ రైటరు, ఎడిటరు మరియు నటుడు. ప్రధానంగా తెలుగు, కన్నడ, మలయాళం మరియు తమిళ సినిమాల్లో తన ప్రతిభకు మరియు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి మూకీ నుండి టాకీ వరకు పనిచేసిన పితామహుడిగా ప్రసిద్ధి చెందారు ఆయన. లక్ష్మి తన మొదటి మలయాళ చిత్రం చట్టకారితో కీర్తిని గడించింది. ఆమెకు ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును కూడా ఇచ్చింది. బెంగళూరు థియేటర్లో 40 వారాల పాటు నిరంతరాయంగా నడిచిన తొలి మలయాళ చిత్రంగా ఇది గుర్తింపు పొందింది. చట్టకారి హిందీలో జూలీగా చిత్రాన్ని విజయ ప్రొడక్షన్స్ వారు పునర్మించారు మరియు తెలుగులో మిన్ జాలీ ప్రేమ కథగా రీమేక్ చేయబడింది. ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి అవార్డుతో పాటు ఆమె జూలీలో చేసిన పనికి బెంగాలీ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అవార్డులను, సంవత్సరపు అత్యుత్తమ పనికి కూడా గెలుచుకుంది. ఆమె నటిగా బహుముఖ ప్రజ్ఞకు మరియు ఆమె మూర్తిభవించిన ఆకర్షణీయమైన దృక్పథానికి ప్రసిద్ధి చెందింది. తెలుగు చిత్రం పంతులమ్మతో ఆమె నటన తరచుగా ఆమె ఉత్తమ ప్రదర్శనలో ఒకటిగా తెలుగు ప్రేక్షకులు గుర్తు చేసుకుంటారు. ఆమె తొలి మలయాళ చిత్రం చట్టకారి విజయం తర్వాత ఆమె మలయాళంలో ఇతర చిత్రాల్లో నటించింది. చలనం మరియు మోహిని అట్టం చిత్రాలలో ఆమె నటనకు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకుంది. ఆమె దాదాపు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ నటులు మరియు తారలతో నటించింది. అయితే 70 మరియు 80లలో ప్రసిద్ధి చెందిన కన్నడ స్టార్ అనంతనాగ్తో ఆమె ప్రేక్షకులను అలరించింది. నాగ్ మరియు లక్ష్మి సౌత్ ఇండియన్ సినిమాలో ఆల్ టైమ్ గ్రేట్ జోడీగా ఎంపికైంది. 25 పైగా సినిమాల్లో కలిసి నటించారు. వారి జంట విజయానికి సరైన రెసిపీగా పరిగణించబడింది. కన్నడ తారను నవలల ఆధారంగా వచ్చిన చాలా సినిమాలు మధ్యతరగతి యువజంటల జీవితంపై ఆధారపడి ఉన్నాయి. అయితే జూలీలో విజయం సాధించిన తర్వాత లక్ష్మి చాలా హిందీ చిత్రాల్లో నటించలేదు మరియు బదులుగా మరికొన్ని దక్షిణ భారత చిత్రాలపై దృష్టి పెట్టింది. ఆమె సిలబేరంగల్ సిలమణి ఆర్దర్ చిత్రం ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు కూడా గెలుచుకుంది. తమిళ చిత్రం కోసం ఆ వర్గాన్ని గెలుచుకున్న మొదటి దక్షిణ భారతీయ నటీమణుల్లో ఒకరు లక్ష్మి. తెలుగులో ఆమె గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. 1969లోనే బాంధవ్యాలలో సావిత్రికి కూతురుగా నటించి తెలుగు వారికి పరిచయం అయినా ఆమెను ఎక్కువగా చెల్లి, కూతురు వంటి సహాయక పాత్రకే పరిమితం చేసింది. తెలుగు సినీ రంగం జీవన తరంగాలు, పల్లెటూరి బావ, సుపుత్రుడు, పుట్టినిల్లు మెట్టినిల్లు, అందరూ దొంగలే, బంగారు కళలు, అమ్మాయిల శపథము, చట్టానికి కళ్ళు లేవు వంటి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అయితే అవన్నీ ఒకెత్తు. 1978లో లక్ష్మి టైటిల్ రోల్ పోషించిన పంతులమ్మ చిత్రం ఒక్కటే ఒకెత్తు. కె బాలచందర్ పర్యవేక్షణలో ఆమె మీది నాది మరియు మాది కన్నడ చిత్రం చుక్కల సైన్య తమిళ వెర్షన్ మొదలై పట్టాళం యొక్క రీమేక్ లో దర్శకురాలుగా అరంగేట్రం చేసింది. ప్రముఖ మహిళగా ఆమె కెరీర్ 1980లో ముగిసినప్పుడు ఆమె తల్లిగా మరియు తర్వాత అమ్మమ్మగా సహాయక పాత్రలు పోషించడం ప్రారంభించింది. ఆమె తమిళ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ చిత్రం జీన్స్ లో ఐశ్వర్యరాయ్ అమ్మమ్మగా మరియు హిట్ చిత్రం హల్చల్ లో
కరీనా కపూర్ అమ్మమ్మగా నటించింది. తను ఒక అమ్మమ్మగా ఇతర క్యారెక్టర్లో జీవించేస్తుంది. ఓ బేబీ సినిమాలోనూ తన ప్రధాన పాత్ర పోషించింది. మురారి సినిమాలోనూ తన పాత్రకు మంచి పేరు వచ్చింది. నిజానికి తను 15 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం తనకు 70 ఏళ్ల దగ్గరికి వస్తున్నా ఇంకా తన సినిమా ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. సినిమాలో ద్రాక్షారం సంబంధం లేదట అని బుచ్చిలక్ష్మి భర్త నారదాసు సంతోషిస్తాడు, కానీ ప్రేక్షకుడు మాత్రం బాధపడతాడు. లక్ష్మి వంటి అద్భుతమైన శ్రీమూర్తికి ఇంకా ఏదో అతిలోక గంధర్వుడితో కళ్యాణం కావలసి ఉండేదని, మిథున సినిమాలో నటించే నాటికి లక్ష్మికి 60 ఏళ్లు నిండాయని, 1952లో డిసెంబర్ 13న మద్రాసులో పుట్టిన లక్ష్మి ఆమె ఆకర్షణ, ఆమె పట్ల ఆరాధన తగ్గలేదు జనాలకి. కొన్నాళ్ల క్రితం విరుద్ధమైన ఓ బేబీ సినిమాలో 70 ఏళ్ల వృద్ధురాలైన లక్ష్మి 20 ఏళ్ల సమంతగా మారిపోతుంది. అయినా ప్రేక్షక హృదయాల్లో 70 ఏళ్ల లక్ష్మి కొలువైందంటే ఆమె అందం, అభినయాల మేలైన కలయిక కావడం వల్లనే. లక్ష్మి గారు సూర్య టీవీలో మలయాళ రియాబిలిటీ షో ఛాంపియన్స్ కోసం న్యాయ నిర్ణేతల ప్యానెల్లో ఉంది. జీ కన్నడలో డ్రామా జూనియర్స్ అనే కన్నడ రియాలిటీ షోకి ఆమె న్యాయ నిర్ణేతగా కూడా ఉన్నారు. ఆమె మొత్తం 333 చిత్రాలలో నటించింది. తమిళంలో 128, తెలుగులో 76, మలయాళంలో 65, కన్నడలో 58, మరి హిందీలో కేవలం 6 సినిమాల్లో మాత్రమే నటించింది. ఇక ఆమె వ్యక్తిగత జీవితం గురించి చూసుకుంటే ఆమె మొదటి వివాహం 1969లో బీమా సంస్థలో పనిచేసిన భాస్కర్తో జరిగింది. ఈ దంపతులకు 71లో జన్మించిన నటి ఐశ్వర్య అనే ఒకే ఒక కుమార్తె ఉంది. అయితే లక్ష్మి 74లో భాస్కర్కి విడాకులు తీసుకున్నారు. ఆమె రెండవ వివాహం చట్టకారి సెట్స్ లో తన సహనటుడు మోహన్ శర్మతో మరియు 75లో అతన్ని వివాహం చేసుకుంది. అయితే అది 80లో విడాకులతో ముగిసింది. ఆమె ఎన్డిఆర్ కన్నమ్మ షూటింగ్ లో ఉండగా ఆమె మరియు నటుడు దర్శకుడు ఎం శివచంద్రన్ 87లో ప్రేమించుకున్నారు మరియు వివాహం చేసుకున్నారు. ఈ జంట 2000లో సంయుక్త అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఒక దశాబ్దానికి పైగా ప్రధాన నటిగా కనిపించిన తర్వాత ఆమె క్యారెక్టర్ పాత్రలకు మారారు. ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ భాషల్లో ఫిలింఫేర్ అవార్డులు, ఉత్తమ నటిగా 8 అవార్డులు వివిధ భారతీయ భాషల్లో గెలుచుకున్న ఏకైక నటి లక్ష్మి. హిందీ, తమిళము, తెలుగు, కన్నడ మరియు మలయాళం అనే 5 ప్రధాన చిత్ర పరిశ్రమల్లో ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్న ఏకైక నటి కూడా లక్ష్మినే. ఇప్పటి వరకు లక్ష్మి మినహా మిగిలిన 4 దక్షిణాది రాష్ట్రాల్లో ఏ సౌత్ నటి రాష్ట్ర అవార్డును గెలుచుకోలేదు. ఉత్తమ నటిగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుగా కర్ణాటక మరియు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను మరియు జాతీయ అవార్డును కూడా గెలుచుకున్న ఏకైక నటి కూడా లక్ష్మినే. ఇది ఆమెను దక్షిణ భారతదేశం అంతటా మరియు ఇప్పుడు పాన్ ఇండియా హిందీ బెల్ట్ లో అత్యంత బహుముఖ మరియు ప్రసిద్ధ నటిగా చేసింది. కాబట్టి ఆమె ప్రారంభ పాన్ ఇండియన్ స్టార్లలో ఒకరుగా పేర్కొనవచ్చు. లక్ష్మి వ్యక్తిగత జీవితం అనేక వివాదాలమయము. ముక్కుసూటితనము, ధీరగుణము ఉన్న ఏ స్త్రీ జీవితంలో అయినా సవాళ్లు, ఎదురుదెబ్బలు సహజమే. స్త్రీ తన స్వేచ్ఛ కోసం, సమానమైన హక్కుల కోసం తపనబడితే ఆమె జీవితాన్ని సుడిగుండాల్లో నెట్టడానికే ప్రపంచమంతా చూస్తుంది. ఆ సుడిగుండాన్ని ఎదిరీది గెలిచి విడిచే లక్ష్మి వంటి వారు అరుదు. ఆమె తన వ్యక్తిగత విషయాలను ఇండియాలో పంచుకోవడానికి ఇష్టపడరు. కానీ ఆమె సాక్షాత్తు టీవీ టాక్ షోల వల్ల ఆ షోలలో ఏ విషయాన్ని అయినా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడే ఆమె తీరు, ఆమె జీవితంలో ఆటుపోట్లు, ఆమె ఆలోచనలు బయటికి తెలుస్తుంటాయి. ఇలా లక్ష్మి అనే ఒక నటి ఆ తరంలో ఒక స్టారుగా వెలిగి అన్ని రకాల పాత్రలు చేసి చివరకు అమ్మమ్మగా కూడా తెలుగు సినిమా పరిశ్రమలో ఆకట్టుకున్న గొప్ప నటీమణి లక్ష్మి. ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ విశ్వ రివ్యూ ఛానల్ని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.